హాయ్ అందరికీ నమస్కారం. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే టీ20 క్రికెట్లో భారత్ను ఓడించడం అసాధ్యమని వ్యాఖ్యానించాడు సౌత్ ఆఫ్రికా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్. టీమిండియా మూడోసారి వరల్డ్ కప్ గెలిచాక మాట్లాడిన డేవిడ్ మిల్లర్ మ్యాచ్కు ముందే తెలుసని, న్యూజిలాండ్కు ఖచ్చితంగా ఓటమి తప్పదని నేను ముందే అనుకున్నానని వ్యాఖ్యానించాడు. అఫ్కోర్స్ న్యూజిలాండ్ ఆటగాళ్లు కాన్ఫిడెన్స్తో ఈ మ్యాచ్ ఆడి ఉండవచ్చు. మ్యాచ్కు ముందు వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మొదటిసారి మేము ఐసీసీ టైటిల్ గెలుస్తాం అని అనుకుని ఉండవచ్చు, కానీ అది జరిగే పని కాదని నేను ముందే గ్రహించానని వ్యాఖ్యానించాడు. సొంత గడ్డపై భారత్ను ఓడించడం అసాధ్యం, అదే న్యూజిలాండ్ కాదు, ఏ టీంకు సాధ్యం కాదు. అఫ్కోర్స్ ఏదో లీగ్ మ్యాచెస్లో మేము భారత్ను ఓడించి ఉండవచ్చు, కానీ వాళ్ళు అదొక్క మ్యాచే ఓడిపోయారు. ఇక ఏ మ్యాచ్లోనూ ఏ టీంను కూడా గెలవనివ్వలేదు. వాళ్ళ ఆడతీరు స్వదేశంలో మరీ చాలా స్పీడ్గా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ భారత బ్యాట్స్మెన్లు ఏ ఒక్కరు కూడా టీ20 ఫార్మాట్లో బౌలర్కు భయపడరు. మొత్తం వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్టుగానే చెలరేగిపోతుంటారు. అలాంటి టైంలో ఏ టీం కనుక ఎలా గెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ నాకు గుర్తుంది 2024 టీ20 వరల్డ్ కప్లో మేము భారత్పై ఫైనల్స్ గెలిచి ఐసీసీ వరల్డ్ కప్ను సాధించబోతున్నాం అనుకున్నాం, కానీ మ్యాచ్ మాత్రం మాకు పూర్తిగా అనుకూలంగా ఫలితం రాలేదు. భారత జట్టు అద్భుతంగా ఆ మ్యాచ్లో కాస్త లేట్ అయినా పుంజుకుంది. మేమైతే గెలుస్తాం అనుకుంటే చివరికి ఓటమితో వరల్డ్ కప్ను ముగించాల్సి వచ్చింది. మేము ఆ రోజు చాలా అధ్వానంగా ఆడాము. 90% మ్యాచ్ మా చేతుల్లో ఉంది, కానీ చివరి 5 ఓవర్లే భారత జట్టు మ్యాచ్ను వాళ్ళ వైపు తిప్పుకుంది. 30 బంతుల్లో 30 పరుగులు చేయలేకపోయాం. నేను క్లాసన్ లాంటి బ్యాట్స్మెన్లు ఉన్నా కూడా బుమ్రా, పాండ్యా బౌలింగ్లో పరుగులు చేయలేక చతికిలబడ్డాం. ఆ రోజు మా ఓటమిని ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ న్యూజిలాండ్కు కూడా అలాంటి ఓటమే, కాకపోతే ఇంకాస్త దారుణ ఓటమి. కరెక్ట్గా చెప్పాలంటే న్యూజిలాండ్ భారత్కు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అసలు న్యూజిలాండ్ భారత్కు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడమే అతి పెద్ద తప్పు. ఎందుకంటే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్కి అవకాశం వస్తే చాలు 250 కొడదాం అన్న ఉద్దేశంతోనే వాళ్ళ మైండ్ సెట్ ఉంది. అలాంటి టైంలో ఆపోజిట్ జట్టు టాస్ గెలిచే భారత్కు బ్యాటింగ్ ఇవ్వడం చాలా తప్పు. ఎగ్జాక్ట్లీ న్యూజిలాండ్ అదే చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే న్యూజిలాండ్ కనీసం రెస్పెక్టబుల్ స్కోర్ చేసేది, ఆ పైన అవకాశం ఉంటే పోరాడేది, గెలిచేది, ఏదో ఒకటి అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం మ్యాచ్ పూర్తిగా వన్ సైడెడ్గా జరిగిందని వ్యాఖ్యానించాడు. ఏ ఒక్క భారత బ్యాట్స్మెన్ కూడా స్లోగా ఆడాలి, బాల్ టు బాల్ పరుగులు చేయాలి అన్న మైండ్ సెట్ లేనే లేదు. బంతికి 2 పరుగులు చేయాలి అనే మైండ్ సెట్తోనే టీమిండియా బ్యాట్స్మెన్లు బరిలోకి దిగుతున్నారు. అందుకే 1 వికెట్ 2 వికెట్లు త్వరగా కోల్పోయిన టీమిండియా రన్ రేట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కనీసం వాళ్ళ మైండ్ సెట్ 10 ఎకానమీ బౌలర్కు ఇవ్వాలని, రన్ రేట్ 10కి పైగానే మెయింటైన్ చేయాలని అనే ఉద్దేశంతోనే వాళ్ళ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఎగ్జాక్ట్లీ ఈ వరల్డ్ కప్ మొత్తం గమనించాను. ఆ భారత జట్టు ఈ వరల్డ్ కప్లో 3 సార్లు 250 పరుగులకు పైగా చేసింది అంటే వాళ్ళ బ్యాటింగ్ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 7, 8 నంబర్లో వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా ఈజీగా 6 కొడుతున్నారు, పరుగులు చేస్తున్నారు. అలాంటి టైంలో ఆపోజిట్ టీంకు గెలిచే అవకాశమే ఒక్కడుంటుంది. 2024లో మాకు జరిగిన ఓటమే ఇప్పుడు న్యూజిలాండ్ కళ్ళ ముందు జరిగింది. న్యూజిలాండ్ ఈ ఓటమి ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే భారత ఫైనల్స్ అంటే ఏ జట్టుకైనా ఓటమి తప్పదు. 2 ఏళ్ళ నుంచి భారత జట్టు ఆడితీరు అలాగే ఉంది. వాళ్ళ లక్ష్యం గెలుపే, ఇంకో యాంగిల్లో ఆలోచించడం లేదు. ప్రత్యర్థిని ఓడించడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించాడు.